ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మనం హబక్కూకు గ్రంథం ఉపోద్ఘాతం 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు పాఠం చెప్పుకుంటాము. జాగ్రత్తగా వినండి. నహూము, హబక్కూకు, జఫన్యా అనే గ్రంథత్రయంలో సామాన్య లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. మానవత పట్ల దేవుని వైఖరిని ఈ ముగ్గురు ప్రవక్తలు 3 ప్రత్యేక దృక్కోణాలలో చూస్తారు, మనకు చూపెడతారు. దేవుని ప్రభుత్వం మానవ ప్రభుత్వాలపై ఎలా అజమాయిషీ చేస్తుందో ఈ గ్రంథములు 3 మనము తేటగా చూడగలం. వ్యక్తిగతంగా మానవుల జీవితాలను దేవుడే కనిపెట్టి చూస్తాడు. దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయనే పర్యవేక్షకుడు. ఈ 3 గ్రంథాలు ఒకే కాలానికి చెందినవి. యోషియా, యెహోయాకీము అనే 2 రాజుల మధ్య పరిపాలనా కాలంలో ఈ 3 గ్రంథాలు రాయబడినవి. అది యిర్మీయా సేవాకాలం కూడా. ఉత్తర రాజ్యం అప్పటికే చెరలోకి పోయింది. దక్షిణ రాజ్యం చెరలోకి పోవటానికి సిద్ధంగా ఉంది. యోషియా తరువాత దక్షిణాది రాజులందరూ చెడ్డవారే. నహూము, హబక్కూకు, జఫన్యా సరిగా ఈ కాల విభాగానికే చెందిన ప్రవక్తలు. ఈ 3 గ్రంథాలలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నహూము పూర్తిగా నినెవేను గురించే ప్రవచించాడు. అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని నగరమైన నీనెవే మాత్రమే నహూము ప్రవచనాంశం. దేవుడు న్యాయశీలి అని, నీతిమంతుడని, ప్రేమమయుడని, నిష్పాక్షికమైన తీర్పు తీర్చే దేవుడని నహూము ప్రకటించాడు. అయితే హబక్కూకు మరో దృక్కోణంలో సమస్యను చూస్తున్నాడు. హబక్కూకు ప్రశ్నలడుగుతాడు. ఇతడు ప్రశ్నల ప్రవక్త. ఈ ప్రజలు ఇలా అక్రమాలలో బరితెగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా దేవా అంటూ ప్రశ్నిస్తాడు. దేవుడు ఈ సమస్యను ఎందుకు వెంటనే పరిష్కరించడు అంటూ ఈ రోజున అనేక మంది విశ్వాసులు ప్రశ్నలడుగుతూనే ఉన్నారు. ఈ లోక వ్యవహారాలలో దేవుడు ఎందుకు జోక్యం కలిగించుకోడు? ఈ అన్యాయాలను ఎందుకు అరికట్టడు? చూస్తూ ఊరుకుంటాడేమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవారెందరో ఉన్నారు. లోకంలో ఈ బాధకు, శ్రమలకు అర్థమేమిటి అంటూ కొందరు ప్రశ్నార్థకపు ముఖాలతో శూన్యంలోకి చూస్తున్నారు. దేవుడు ఈ ప్రశ్నలకు చెప్పిన జవాబే హబక్కూకు గ్రంథం. దేవుడు బబులోను అనే జాతిని ఏర్పరుస్తున్నాడు. బబులోనును యూదాపై ప్రయోగిస్తాడు దేవుడు. యూదాను బబులోను చెరగొనిపోతుంది. యూదా పశ్చాత్తాపం చెందకపోతే బబులోనుకు చెరలోకి పోక తప్పదు. బబులోనే దేవుని శిక్షాదండం. దానితో యూదాను శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. ఇదే హబక్కూకు అర్థం కావటం లేదు. బబులోను మంచిది కాదే? అలాంటి బబులోనును దేవుడు వాడుకోవడమేమిటి? ఈ ప్రజలను శిక్షించడానికి ఇంతకంటే మంచి సాధనం దేవునికి దొరకలేదా అనేది హబక్కూకు ధర్మ సందేహం. దేవుడంటున్నాడు, బబులోనును కూడా నేను వదలను. బబులోనుకు తీర్పు దినం ఒకటి ఉంది. జాతులన్నిటికీ నేనే తీర్పరిని. ఎవరూ తీర్పును తప్పించుకోజాలరు. మా శ్రోతలు మరో సత్యాన్ని ఈ సందర్భంలో గుర్తించాలి. ఈ గ్రంథానికి కొత్త నిబంధనకు సన్నిహిత సంబంధం ఉంది. కొత్త నిబంధనలో 3 ముఖ్యమైన సైద్ధాంతిక గ్రంథాలున్నాయి. 1 రోమా పత్రిక, 2 గలతీ పత్రిక, 3 హెబ్రీ పత్రిక. ఈ 3 గ్రంథాలు
హబక్కూకు గ్రంథములో నుంచి ఉదహరించిన సందర్భాలున్నాయి. హబక్కూకు 2:4 నేపథ్యంలో ఈ 3 పత్రికలు రాయబడినవి. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకుతాడు. ఈ వచనం లేఖన సత్యముల్లోకి మణిపూసలాంటిది. ఈ గ్రంథం చిన్నదే గాని సందేశం చాలా గొప్పది. నీవు ఎంత చెప్పావని కాదు, నీవు ఏం చెప్పావు అనే దాన్ని బట్టే నీ మాట నాణ్యత నిర్ధారణకు వస్తుంది. హబక్కూకు అనే పేరుకు అర్థం ఏమిటనుకున్నారు? హబక్కూకు అంటే కౌగిలింత, కౌగిలించేవాడు, హృదయానికి హత్తుకునేవాడు. హబక్కూకు ఒక ప్రవక్తగా తన ప్రజలను కావిలించుకుంటాడు. వారిని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. కష్టదశలో ఉన్న పిల్లలను కౌగిలించుకొని వారి తల నిమురుతాడు, ఉపశమన వాక్కులు పలుకుతాడు. హబక్కూకు దేవుణ్ణి కౌగిలించుకున్నాడు, దేవుడు హబక్కూకును కౌగిలించుకున్నాడు. అంతేకాదు, హబక్కూకు తన ప్రజలను కావిలించుకుంటున్నాడు. హబక్కూకు నిజంగా కౌగిలింతల మనిషే. హబక్కూకు అంటే కౌగిలింత, ఆలింగనం. కొత్త నిబంధనలో థియోఫిలస్ అనే పేరు అచ్చం ఇలాగే ధ్వనిస్తుంది. దేవునికి ప్రియుడు. ఇతని వ్యక్తిగత జీవిత విశేషాలు మనకు అతడు చెప్పలేదు, మనకు తెలియవు. యేసు శిష్యులలో తోమా ఉన్నాడు చూడండి, అతనికి ధర్మ సందేహాలెక్కువ. అలాగే హబక్కూకు కూడా మాటమాటకు ధర్మ సందేహమే. హబక్కూకు గ్రంథం అపురూపమైన చిన్న గ్రంథం. ఇది యోనా గ్రంథం లాంటిది. రచయిత తన అనుభవాలను పురస్కరించుకొని గ్రంథం రచించాడు. తన ధర్మ సందేహాల నేపథ్యంలో దేవుని సందేశం ఈ పుస్తకంలో గ్రంథస్థం చేయబడింది. హబక్కూకు ప్రశ్నలకు దేవుని జవాబులు. గ్రంథమంతా ప్రశ్నార్థకాలే. గ్రంథం ముగింపులో పెద్ద ఆశ్చర్యార్థకం. హబక్కూకు తన స్వంత అనుభవాలను పద్య రూపంలో మనకు తెలియచేస్తున్నాడు. హబక్కూకు ప్రవక్తే కాదు, కవి కూడా. ఈ గ్రంథమంతా పద్య కవిత. యోనా గ్రంథం గద్యమైతే హబక్కూకు గ్రంథం పద్యం. యోనాది మాట, హబక్కూకుది పాట. హబక్కూకు విచిత్ర వ్యక్తి. ఈ గ్రంథంలో సాహితీ విలువ ఎంతో ఉంది. 3వ అధ్యాయమంతా స్తుతిపాట. ఇది ఒక వాంగ్మయ కళాఖండం. 3వ అధ్యాయంలో చెప్పబడింది ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది. హబక్కూకు ఒక గాయకుడు, ప్రవక్త, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ గ్రంథం విషాదంతో మొదలవుతుంది, మహిమతో ముగుస్తుంది. ప్రశ్నార్థకంతో మొదలై ఆశ్చర్యార్థకంతో ముగింపునకు వస్తుంది. హబక్కూకు మాటలన్నిటిలో ఎందుకు అనే ప్రశ్న కొట్టవచ్చినట్లు వినబడుతుంది. దేవుడు ఈ లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ ప్రశ్నకు దేవుడు ఈ గ్రంథంలో జవాబిస్తున్నాడు. లోకంలో అన్యాయమున్నది, దౌర్జన్యమున్నది. ఎందుకని దేవుడు తగిన చర్య తగిన కాలంలో తీసుకోడు? తప్పకుండా తీసుకుంటాడు. పాత నిబంధనలోని హబక్కూకు, కొత్త నిబంధనలోని తోమా, ఆధునిక యుగంలోని సగటు మనిషి అడిగే ఎందుకు అనే ప్రశ్నకు ఈ గ్రంథం ఎందుకనగా అంటూ జవాబిస్తోంది. మానవ జాతిని వేధించే ప్రాతిపదిక ప్రశ్న ఇది. అన్ని ప్రశ్నలకు మూలం ఎందుకు అనే దీర్ఘ ప్రశ్న. నహూము గ్రంథంలో దేవుని తీర్పు ఉంది. దేవుడు ప్రేమ గదా, ఎలా శిక్షిస్తాడు? ఇది నహూము ప్రశ్న. హబక్కూకు ప్రశ్న దానికి భిన్నమైనది. దేవుడు ఈ చెడుగును శిక్షించకుండా ఎందుకు మౌనంగా ఉన్నాడు? హబక్కూకు గ్రంథంలోని ప్రధానాంశం విశ్వాసం. హబక్కూకు విశ్వాస ప్రవక్త. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. ఈ 3 వచనాలు హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనానికి కొత్త నిబంధన వ్యాఖ్యానాలు. హబక్కూకు ప్రశ్న
దేవుడు లోకంలో చెడుగును ఎందుకు ఉండనిచ్చాడు? దానికి దేవుని జవాబు, యూదాను శిక్షించడానికి దేవుడు కల్దీయులను రేపుతున్నాడు. హబక్కూకు రెండో ప్రశ్న, దేవుడు దుర్మార్గులను వాడుకొని తన ప్రజలను శిక్షించడం ఎందుకు? హబక్కూకు రహస్య సమస్యలను దేవుని రహస్య స్థలానికి తీసుకువెళ్ళాడు. దేవుని దర్శనం కోసం హబక్కూకు కనిపెట్టాడు. దేవుడు మానవతను 2 వర్గాలుగా విభజించాడు. ఒక గుంపు పాపంతో పండిపోయి నాశనం దిశగా పరిగెత్తిపోతోంది. మరొక గుంపు విశ్వాసము ద్వారా దేవుని దిశగా నడిచి వెడుతోంది. ఈ 2 గుంపులకు చెందిన ప్రజలు నాడు నేడు ఎల్లప్పుడూ లోక చరిత్రలో కనిపిస్తూనే ఉన్నారు. హబక్కూకు 2వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. కల్దీయులు హతమవుతారు. దేవుడు లోకములోని జాతులన్నిటి మధ్య సంచరిస్తున్నాడు, పనిచేస్తున్నాడు. దేవుని చిత్తమే జాతులన్నిటి పట్ల పూర్తిగా నెరవేరుతుంది. ప్రవక్తకు ఆనందం కలిగించే అంశం 3వ అధ్యాయంలో ఉంది. హబక్కూకు ఒక ప్రవక్తగా ప్రార్థన చేస్తున్నాడు. చెడుగును గురించి దేవుడు తగిన చర్య తీసుకోవటం లేదు అనుకున్న ప్రవక్త దేవుని జవాబుతో తృప్తి చెందాడు. హబక్కూకు ప్రార్థిస్తూ అన్నాడు, దేవా, నీ కనికరము, నీ కృప నాకు చాలు. దేవుని ప్రణాళిక, దేవుని అనాది సంకల్పము హబక్కూకు గుర్తించాడు. రక్షణ రథమెక్కి దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. బాధ నుండి ఆనందంలోకి హబక్కూకు ఆధ్యాత్మిక యాత్ర చేశాడు. ఈ విధంగా హబక్కూకు గ్రంథం మన ఆత్మలకు ఉజ్జీవము, ఉత్తేజము కలిగిస్తుంది. ఇప్పుడు హబక్కూకు 1వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ప్రవక్త అయిన హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టగా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నీవు రక్షించకుండానే ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిస్తున్నావు? బాధ నీవెందుకు ఊరికే చూస్తూ ఉన్నావు? ఎక్కడ చూచినా నాశనము, బలాత్కారము అగపడుతున్నాయి. జగడము, కలహము రేగుతున్నాయి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైంది. న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటారు. న్యాయము చెడిపోతున్నది. అన్యజనులలో జరిగేది చూడండి, ఆలోచించండి. కేవలము విస్మయము నొందండి. మీ దినములలో నేనొక విస్మయ కార్యము జరిగిస్తాను. అలాగు జరుగుతుందని ఒకడు మీకు తెలిపినా మీరతణ్ణి నమ్మరు. శ్రోతలు వింటున్నారా? హబక్కూకు దర్శనం. దర్శనమంటే దేవోక్తి. దీనినే ప్రవక్తలు భారం అంటారు. భారము అంటే తీర్పు. దేవుడు జాతులకు, రాజ్యాలకు తీర్పరి. దేవుడు న్యాయాధిపతి, సింహాసనాసీనుడు. దేవోక్తి అనగా దేవుడు హబక్కూకు ప్రశ్నకు ఇచ్చిన జవాబు. హబక్కూకు ప్రవచనం దేవుడతని ప్రశ్నకు ఇచ్చిన ప్రత్యుత్తరం. దేవుడిచ్చిన జవాబు తీర్పు. భారం అనే మాటకు ప్రవచన భాషలో తీర్పు సంబంధమైన దేవోక్తి అని అర్థం. దేవుడసలు ఈ లోకంలో చెడుగును ఎందుకు ఉండనిస్తున్నాడు? ఇది హబక్కూకు మొదటి ధర్మ సందేహం. దేవా, నేనెంత ఆక్రందన చేసినా నీవు వినిపించుకోవు ఎందుకని? ఏమిటి దౌర్జన్యం, అక్రమం, అన్యాయం? నీవెందుకు ఈ అక్రమాన్ని తొలగించవు? దాన్ని అసలు ఎందుకు ఉండనిస్తున్నావో తెలియదు అని ప్రవక్త దేవునికి తన సమస్యను నివేదించుకుంటున్నాడు. నా ప్రశ్నకు జవాబివ్వడం నీకిష్టం లేదా చెప్పు? నా ప్రార్థనకు జవాబు రాదా? ఇంతేనా? నాకంతా అయోమయంగా ఉంది. ఇదంతా కటికి చీకటి. నా సమస్యకు పరిష్కారమేమిటి? అది నీవే చూపాలి. నా ప్రజల మధ్య దౌర్జన్యం పెచ్చరిల్లిపోతోంది. నీవేమీ చూడవు, చెప్పవు. నాలో సంఘర్షణ ఎక్కువైపోతున్నది. ఇది హబక్కూకు విషాదం. ఆరంభంలో విషాదం,
ముగింపులో ఆనందం. ఈ గ్రంథం ప్రత్యేకత ఇదే. ప్రియ శ్రోత, నీ మనసులో ఏదైనా సమస్య, చిక్కు ప్రశ్న తలెత్తిందా? దాన్ని హబక్కూకులాగా దేవుని దగ్గరికి తీసుకువెళ్ళు. నీవడిగే ప్రశ్న యథార్థమైనదైతే ఆయన సత్వరమే నీకు జవాబిస్తాడు. నీ సందేహాన్ని తీరుస్తాడు. హబక్కూకు తన ఆత్మలో ఎంతో మథనపడిపోతున్నాడు. నేను ఈ ఘోరాన్ని ఎందుకు చూడవలసి వచ్చింది? నాశనం, దౌర్జన్యం ఈ నా కన్నులతో నేను చూడవలసి వచ్చిందే అంటూ నాలో నేను కుమిలిపోతున్నాను దేవా అంటున్నాడు హబక్కూకు. ఎక్కడ చూచినా జగడాలు, వివాదాలు, కలహాలు, కక్షలు, కార్పణ్యాలు. నీ మాట ఎవరూ వినిపించుకోరు. నీ ధర్మశాస్త్రాన్ని ఖాతరు చెయ్యరు. నీవేమో చూచి చూడనట్లు ఉదాసీనంగా ఉండిపోయావు. నీతిమంతులను అవినీతిపరులు ముట్టడిస్తున్నారు. ఇదెక్కడి విపరీతం! అన్యాయపు తీర్పులకు అమాయకులు గురవుతున్నారు. దేవుని బిడ్డల మధ్య ఇలాంటివి ఎందుకుండాలి? ఈ సంగతి నీకేమీ పట్టదా దేవా? నీ మౌనానికి అర్థమేమిటి? శ్రోతలు గమనించండి. యోషియా రాజు గతించాక కొంతకాలానికి హబక్కూకు ఈ ప్రవచనాలు రాశాడు. దక్షిణ రాజ్యమైన యూదాను ఏలిన మంచి రాజులలో యోషియా చిట్ట చివరివాడు. యోషియా తరువాత యెహోయాహాజు రాజ్యానికి వచ్చాడు. ఇతడు చెడ్డరాజు. 3 నెలలు మాత్రమే ఏలాడు. అతని తరువాత యెహోయాకీను వచ్చాడు. అతడు 11 సంవత్సరాలు ఏలాడు. ఇతడు కూడా చెడ్డరాజే. అతని కాలంలో రాజ్యమంతా నైతికంగా ఎంతో క్షీణించింది. మోషే ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పాటించటం లేదు. ప్రజలు దేవునికి దూరమైపోతున్నారు. ఇలాంటి చెడుగును దేవుడెందుకు సహిస్తున్నాడు అనేది హబక్కూకు ప్రశ్న. శ్రోతలు, ఏదెను తోటలో సైతాను హవ్వ విశ్వాసాన్ని బలహీనపరచడానికి ఎలాంటి ప్రశ్నలడిగాడో జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం ప్రశ్నలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. ఆ చెట్టు పండు తినవద్దని దేవుడు చెప్పాడంటున్నావా హవ్వగారు? దేవుడెందుకు తినకూడదన్నాడు? తోటలోని చెట్ల ఫలాలన్నిటికంటే ఈ చెట్టు ఫలాలు ఎంతో రుచిగలవి, కమ్మని ఫలాలు. నీవు ఆ పండ్లు తింటే నీ కండ్లు తెరుచుకుంటాయి. నీకు జ్ఞానోదయమవుతుంది. నీవు దేవుడిలాగే అయిపోతావు. మంచి దేవుడైతే మిమ్మల్ని ఇలా మోసగిస్తాడా? నాకిది అర్థం కావటం లేదే అంటూ సర్పం ఎంతో సానుభూతి వలకబోస్తూ మాట్లాడింది. దేవుని మంచితనం మీద హవ్వకు ఉన్న విశ్వాసాన్ని పాడు చెయ్యాలని సైతాను ప్రయత్నిస్తున్నాడు. హబక్కూకు అనుమానం వచ్చింది. గాని అతడు దేవుణ్ణి అడిగాడు కాబట్టి సరిపోయింది. సైతానైతే దానికి వక్రభాష్యం చెప్పి అతని విశ్వాసాన్ని పాడు చేసేవాడే. 73వ కీర్తన 2-3 వచనాలలో గేయకారుడు ఏమంటున్నాడు? నా పాదాలు జారడానికి కొంచెంలో తప్పింది, నా అడుగులు జారటానికి సిద్ధమయ్యాయి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను. గేయకారుడు ఆసాపు తన చుట్టూరా చూడగా దుర్మార్గులకే అంతా కలిసి వస్తోంది, వారే అభివృద్ధి చెందుతున్నారు. అతనికి హబక్కూకు ప్రశ్నే వచ్చింది. దేవుడెందుకు వారిని గురించి వెంటనే చర్య తీసుకోడు? ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? ఇది జటిలమైన ప్రశ్న. దీనికి దేవుడే జవాబు చెప్పాలి. మరెవరినీ ఈ ప్రశ్నకు జవాబు అడగకూడదు, వారు చెప్పకూడదు. యూదావారనుకున్నారు, మేము దేవుని గారాబు బిడ్డలం, దేవుడు మమ్మల్ని శిక్షించడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు. దేవుడు వెంటనే శిక్ష విధించలేదని చెప్పి అసలు శిక్షించడులే అనుకుంటే అది గొప్ప పొరపాటు. దేవుడు పాపాన్ని ఎన్నటికీ ఎవరిలోనూ సమర్థించడు.
హబక్కూకు హృదయం ఎంతో సున్నితమైంది. బీదలకు జరిగే అన్యాయాన్ని సహించలేకపోయాడు. దేవా, నీవేదైనా చేయగలవు, ఎందుకు ఊరుకున్నావు అని అడుగుతున్నాడు. దేవుడంటున్నాడు, ఇదిగో హబక్కూకు, కళ్ళు తెరిచి చూడు, నీ చుట్టూరా తేరిపారచూడు. నీనెవే ధ్వంసమైపోయింది, అష్షూరు రాజ్యం అంతరించింది. యూఫ్రటీసు నదీ తీరాన మరో జాతి ఆవిర్భవిస్తోంది. అదే బబులోను జాతి. వారు ఈజిప్టును జయించారు. నెబుకద్నెజరు బబులోను రాజు. అతని రాజ్యం గొప్ప సామ్రాజ్యమైంది. నేను చెయ్యబోయేది మీరు నమ్మలేని నిజం. హబక్కూకు 1 అధ్యాయం 5వ వచనాన్ని పౌలు అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38 నుండి 41వ వచనం వరకు ఉదహరిస్తూ అన్నాడు, ఇదిగో, తిరస్కరించే వారలారా, ఆశ్చర్యపడండి, నశించండి. మీ దినములలో నేనొక కార్యము చేస్తాను. ఆ కార్యమును ఒకడు మీకు వివరించినా మీరెంతమాత్రమూ నమ్మరు. దేవుడు శిలువపై చేసిన రక్షణ కార్యం విశ్వవ్యాప్తమైన ప్రయోజనం కలది. ఈ లోకంలో దేవుడు చేసిన నూతన కార్యం ప్రకృతి సంబంధులు నమ్మలేకపోతున్నారు. నమ్మిన వారికి రక్ష, నమ్మని వారికి శిక్ష. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.